హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఎవరికైతే బ్యాంక్లో ఉద్యోగం చేయాలనేటువంటి కల ఉంటుందో, డ్రీమ్ ఉంటుందో వారి కోసము ఒక మంచి జాబ్ ఆపర్చునిటీని మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. ఈ నోటిఫికేషన్ కరూర్ వైశ్య బ్యాంక్ నుంచి విడుదల కావడం జరిగింది. ఇందులో చూసినట్లయితే మరి రిక్రూట్మెంట్ ఆఫ్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్, సేల్స్ అండ్ మార్కెటింగ్ ఏజెన్సీ ఉంటుందండి. ఇందులో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అండి. ఇది కూడా సేల్స్ అండ్ మార్కెటింగ్. రిక్రూట్మెంట్ ఆఫ్ సేల్స్ అండ్ సర్వీస్ అసోసియేట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్లో అన్నట్లుగా మనకు తెలుస్తుంది. రిక్రూట్మెంట్ ఆఫ్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్, సేల్స్ అండ్ మార్కెటింగ్. సో ఈ విధంగా 4 రకాల ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి వీటికి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అర్హత ఏంటి, అన్ని వివరాలు చూద్దాం. ముందుగా ఇక్కడ మనము ఏదైనా ఒక జాబ్ పైన ఇట్లా క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ బిజినెస్ డెవలప్మెంట్ రిక్రూట్మెంట్ ఆఫ్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. సో ఇక్కడ చూసినట్లయితే క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ వివరాలు చూసినట్లయితే లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 30వ తారీఖు 6వ నెల, అంటే జూన్ 31వ తారీఖు వరకు మనకైతే డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. క్రైటీరియా అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ. ఓకేనా, అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే ఉండాలి. విత్ 50% మార్క్స్ అయితే ఉండాలి. ఎనీ డిగ్రీ obtained త్రూ ద కరస్పాండెన్స్ ఓపెన్ యూనివర్సిటీస్ నాట్ ఎలిజిబుల్ అన్నారు. ఇఫ్ ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ CGPA మోడ్ ద సేమ్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ ఈక్వలెంట్ పర్సంటేజ్ అంటూ మనకు తెలియజేశారు. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్. క్యాండిడేట్ షుడ్ పొజెస్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి అంటూ మనకు తెలియజేశారు. క్యాండిడేట్ విత్ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ సేల్స్ BFSI ప్రోడక్ట్ అంటూ ఇక్కడ మనల్ని అడగడం అయితే జరిగింది. మరి ఏజ్ వచ్చేసి 21 నుంచి 28 వరకు ఉండాలి. మోడ్ ఆఫ్ సెలెక్షన్ స్క్రీనింగ్ టెస్ట్ అయితే కంపల్సరిగా ఉండడాన్ని మనము చూడవచ్చు. ఏ విధంగా అప్లై చేయాలండి? ఇక్కడ అప్లై జాబ్ అని ఉంది కదా, సో అక్కడ మనమైతే అప్లై చేయాలి అఫీషియల్ వెబ్సైట్లోనే. సో శాలరీ అయితే 18,000కు పైగా వస్తుందండి. విత్ అలవెన్సెస్ కలుపుకొని 20,000 వరకు అయితే రావడం జరుగుతుంది. సో ముందుగా మరి అగ్రిమెంట్ అయితే ఉంటుందటండి. సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బీ రిక్వైర్డ్ టు ఎగ్జిక్యూట్ సర్వీస్. సో మరి ఇక్కడ ఏమన్నారు? అగ్రిమెంట్ ఫర్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ సో అపాన్ జాయినింగ్ ఆఫ్ ది బ్యాంక్. అంటే బ్యాంక్లో జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకు సో అగ్రిమెంట్ అయితే అడుగుతారండి. సో అంటే మనము ఒక 1 or 2 years అందులోనే చేయాలి అని చెప్పేసి. సో ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయండి. సో అప్లై ఫర్ ది జాబ్ అనండి. అంటే 1 by 1 ఒక్కొక్కటి చూడండి. మీకు నచ్చితేనే ఏ జాబ్ అయితే మీకు కరెక్ట్ అనిపిస్తుందో సో వాటిని మాత్రమే చేయాలి. అంటే మీకు రిలవెంట్గా ఉన్నటువంటిది. ఇక్కడ మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ చూడండి, యూజర్ నేమ్ ఇవన్నీ అడిగిన తర్వాత అడ్రస్, కమ్యూనికేషన్, సిటీ ఇవన్నీ అడుగుతుంది కదా. రిజిస్టర్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ ప్రాసెస్లో అప్లికేషన్ అడుగుతుందండి. ఇక్కడ మీ రెజ్యూమ్ కానీ మీ డీటెయిల్స్ కానీ అన్నీ కూడా 1 by 1 క్లియర్గా అడుగుతారు. సో ఓపిక్గా ఒక ½ an hour వరకు అయితే సిస్టమ్ ముందు కానీ మొబైల్ ముందు కూర్చొని సో నెమ్మదిగా అప్లై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, చాలా మంచి ఉద్యోగాలండి. సో మన సొంత రాష్ట్రంలోనే ఒకవేళ మీ స్టేట్లోనే మీ డిస్ట్రిక్ట్లోనే కనుక బ్రాంచ్ ఉంటే అక్కడే కూడా మనము రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, అందరు కూడా గమనించాలి. అన్ని 4 ఉన్నాయి ఫ్రెండ్స్. 4 types ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. 1 by 1 అన్నీ చెక్ చేయండి. ఒకటి మాత్రమే చెప్పాను మీకు. 1 by 1 అన్నీ చెక్ చేసి అప్లై చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు, ముఖ్యంగా పేద విద్యార్థులకు ఇదొక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చండి. మన ఆర్కే పబ్లికేషన్ తరపున మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో సో మరి నిష్ణాతులైనటువంటి ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ చేత ఆన్లైన్ క్లాసులు అయితే చెప్పించడం జరుగుతుందండి. చాలా తక్కువ ప్రైస్లో. జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, SI కానిస్టేబుల్ కావచ్చు, ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ కావచ్చు, రానున్నటువంటి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా క్లాసెస్ అయితే ఉంటాయండి. సో బిట్ టు బిట్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అర్థమెటిక్ రీజనింగ్ అయితే RS అగర్వాల్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ బిట్ టు బిట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా జనరల్ స్టడీస్ పైన కూడా అదేవిధంగా మనకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అందరూ కూడా గమనించాలి. కేవలం 500 రూపాయలకు మాత్రమే.
సో మీరు అనుకోవచ్చు సార్ 500కి ఇంత తక్కువగా వస్తుందా అంటే ఎస్, చాలా చాలా తక్కువ కాస్ట్. బట్ మీ కంప్లీట్ కోర్స్ అయితే 6 మంత్స్కి 6 నెలలకు అందించడం జరుగుతుందండి. సో యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో 1 or 2 days మాత్రమే ఉంటుంది ఆఫర్. త్వరగా తీసుకోవడానికి ట్రై చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందుగా డెమో క్లాసెస్ ఉన్నాయి యాప్లో, సో అక్కడ వినండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి మాత్రం